హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. సో రెగ్యులర్గా మనము కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము. సో ఈనాడు, నమస్తే తెలంగాణ అండ్ సాక్షి అండ్ ద హిందూ అండ్ ఎకనామిక్ టైమ్స్, ఈ పేపర్స్ అన్నీ మనం కవర్ చేస్తున్నామండి రెగ్యులర్గా. అన్ని ఇంపార్టెంట్ న్యూస్ రిగార్డింగ్ యూపీఎస్సి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ని మనము రెగ్యులర్గా కవర్ చేస్తున్నాము. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇవాళటిది వచ్చేసి సూర్యుడి అరుదైన చిత్రాలను క్లిక్ మనిపించిన ఆదిత్య L1. ఆదిత్య L1 అనే యొక్క మనము ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. సో సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తాజాగా అరుదైన కొన్ని చిత్రాలను పంపింది. భానుడి పూర్తి గోళాన్ని 200 నుంచి 400 నానోమీటర్ల తరంగధైర్య పరిధిలో తొలిసారి క్లిక్ మనిపించింది. సో ఇది ఎవరు చేశారు అంటే ఆదిత్య L1 గురించి పూర్తిగా కంప్లీట్గా తెలుసుకున్నాం. అసలు ఆదిత్య L1 అంటే ఏంటిది, అసలు అది ఎట్లా ఏ డేట్ నాడు పంపించిండ్రు ఏంటి అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఆదిత్య L1 మిషన్ అండి. సో అబౌట్ ఆదిత్య L1 మిషన్ వచ్చేసి, సో ఇండియా ఫస్ట్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు సన్ అండి. అంటే సన్కి సంబంధించి, సూర్యునికి సంబంధించిన మొట్టమొదటి ప్రయోగము ఇండియా చేపట్టింది. అండ్ ఇది ఏ పాయింట్ మీద ఉంటుందండి? L1 లెగ్రాంజెస్ పాయింట్ అండి. లెగ్రాంజెస్ పాయింట్ అంటే ఏంటిది అంటే, ఈ పేరు వచ్చేసి ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ జోసెఫ్ లూయిస్ లెగ్రాంజే అనే మ్యాథమెటిషియన్ పేరు మీద ఈ లెగ్రాంజెస్ పాయింట్ని పెట్టడం జరిగింది. సో ఈ లెగ్రాంజెస్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది సూర్యునికి అండ్ భూమికి సంబంధించిన గురుత్వాకర్షణ శక్తి మరియు వికర్షణ శక్తి ఉండే ఆ పాయింట్స్ని లెగ్రాంజెస్ పాయింట్స్ అంటారు. ఇలాంటివి 5 పాయింట్స్ ఉన్నాయి. L1, L2, L3, L4, L5 అండి. 5 పాయింట్స్ ఉన్నాయి. సో L1 పాయింట్ ఎక్కడుంది అంటే, ఇది సన్ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, దీనికి మధ్యలో ఉందండి ఇది L1 పాయింట్, ఓకేనా. సో L1 పాయింట్ ఇక్కడ ఉంది, L2 పాయింట్ ఇక్కడ ఉంది, ఎర్త్ అట్ సైడ్. సో సన్కి ఇటు సైడ్ L3 పాయింట్ ఉంది, ఇక్కడ L4 ఉంది, ఇక్కడ L5 అండి. సో ఓకేనా. L1, L2, L3, L4, L5. సో ఈ పాయింట్స్ ఎక్కడున్నాయి? సూర్యునికి భూమికి మధ్యన ఆకర్షణ వికర్షణ బలం ఎక్కడైతే అత్యధికంగా ఉంటుందో ఆ ప్లేస్లో ఈ లెగ్రాంజెస్ పాయింట్స్ ఉన్నాయండి. సో ఏం స్టడీ చేస్తుంది ఈ ఆదిత్య L1 అనే ప్రయోగం అనేది? దేనికోసము అంటే, సన్ యొక్క కరోనా అండ్ ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ అండి. సన్కి సంబంధించినటువంటి కరోనా అండ్ ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ ఆదిత్య L1 ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దానివల్ల, అట్లా తెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగము అంటే, సన్ నుంచి వచ్చే సోలార్కి సంబంధించిన అవి వస్తూ ఉంటాయండి. సో దానికోసం ట్రాకింగ్ ద సోలార్ వెదర్ ఎన్విరాన్మెంట్ అఫెక్ట్ ద వెదర్ సిస్టమ్, సోలార్ ఈవెంట్స్ హెల్ప్ ద అండర్స్టాండ్ ద స్పేస్ వెదర్ అండ్ ట్రాకింగ్ ద ఎర్త్ డైరెక్టెడ్ స్ట్రోమ్స్ అండి. సోలార్ స్ట్రోమ్స్ వస్తాయి కదా, సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి, ఇది దేని ద్వారా ఫొటోస్ తీసిండ్రంటే సూట్ అండి, SUIT సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ద్వారా ఈరోజు ఫోటో తీయడం జరిగింది. ఈ అన్నింటి గురించి కూడా తెలుసుకోవాలి. VLEC, SOLEX, ASPEX, HEL 10X, PAPA. సో ఇవన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. సో టైం కన్స్ట్రెంట్ కాబట్టి అంత టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది. సో అది మీరు చూసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి, పాలస్తీనియులకు ఎందుకు శిక్ష అని ఎవరంటున్నారు? అంటోనియో గుటెరెస్, UN జనరల్ అంటోనియో గుటెరెస్ ఏమంటున్నారంటే, పాలస్తీనియులకు ఎందుకు శిక్ష, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళకి ఎందుకు ఈ శిక్ష అని అంటున్నారు. ఇది ఏ కాంటెక్స్లో అంటే, పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ అనేది గాజా అనే మొత్తం ఒక సిటీ పైన భీకరంగా బాంబ్స్ వేస్తుంది. ఆ బాంబ్స్ వేయడం వల్ల అందులో హమాస్కి సంబంధించిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా, అంటే రెగ్యులర్గా, అంటే వాళ్ళు కూడా
చనిపోతున్నారు. ఎవరు? సిటిజన్స్ ఆఫ్ గాజా అనే వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో వాళ్ళపైన ఎందుకు వాళ్ళకి శిక్ష? వాళ్ళు సిటిజన్సే కదా, వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు అని యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ గారు అభ్యర్థన వ్యక్తం చేశారు. ఏమన్నారంటే, గాజా ప్రజలు అఘాతం వైపు చూస్తున్నారు. వారి కష్టాలను అంతం చేయాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజం మీద ఉంది. సాధారణ పౌరులు ప్రాణాలకు కాపాడడానికి, వారికి మానవతా సహాయం అందించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేయాలి. అందుకు వీలుగా తక్షణ కాల్పుల విరమణ దిశగా భద్రతా మండలి ప్రయత్నించాలి అని అంటుందండి. సో భద్రతా మండలి గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి దాని గురించి ఒకసారి చూసుకోవాలి. భద్రతా మండలిలో 5 కంట్రీస్ ఉన్నాయి. ఆ 5 కంట్రీస్ ఏది చెప్తే అదే జరుగుతుంది. దాంట్లో ఏ ఒక్క కంట్రీ కూడా ఇది కాదు అంటే ఆ బిల్ అనేది పాస్ కాదు. సో అమెరికా ఇక్కడ ఏమంటుందంటే, అమెరికా వ్యతిరేకిస్తుంది. ఎందుకు? అమెరికా సపోర్టింగ్ ఇజ్రాయెల్ కదా, సో దానికోసం వ్యతిరేకిస్తుంది. అమెరికా వ్యతిరేకిస్తుంది, దానిపైన ఇజ్రాయెల్ ప్రతినిధి కూడా వ్యతిరేకతను వెలిబుచ్చారు. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో సాగరంలో పెరుగుతున్న ఆమ్లత్వము అని ఒక న్యూస్ ఈనాడులో వచ్చింది. సో ఏంటిది ఇది అంటే, మన అట్లాంటిక్ ఓషన్లో, అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చేసి 40 ఏళ్లలో 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. సో ఫలితంగా 6% ఆక్సిజన్ అనేది కోల్పోయాము. దానివల్ల ఆమ్లత్వం పెరిగింది. నార్త్ అట్లాంటిక్ ఓషన్లో వచ్చేసి 40 ఇయర్స్లో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది పెరిగింది. అండ్ 6% ఆక్సిజన్ మనం లాస్ అయ్యాము. ఇంక్రీజ్డ్ యాసిడిటీ ఆఫ్ ది ఓషన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్, శాకాహార సంచులు, పాదరక్షకాలు అనే న్యూస్ వచ్చింది. ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇది దేనికి ఆల్టర్నేటివ్గా తీసుకొస్తున్నారు అంటే, మనము లెదర్ బ్యాగ్స్, లెదర్ షూస్, లెదర్ చప్పల్స్ యూజ్ చేస్తుంటాం కదా, సో దానికి బదులుగా శాకాహార సంచులు అండ్ పాదరక్షకాలు, శాకాహారాన్ని దానికి యూజ్ చేస్తున్నారు. దాన్ని వీగన్ సాంకేతికత అంటారు. ఏ సాంకేతికత? వీగన్ సాంకేతికత. అంటే ఏంటిది అంటే, శాకాహారంతో సంచులు అండ్ పాదరక్షకాలు తయారు చేస్తారండి. సో దానికి సంబంధించి ఇక్కడ న్యూస్ వచ్చింది. ఏంటి అంటే, సెంట్రల్ ఏ ఇన్స్టిట్యూట్ తయారు చేసిందండి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఎక్కడుంది? తిరువనంతపురంలో ఉంది. ఓకేనా? సో ఎక్కడ ప్రదర్శించిండ్రు అంటే, ఇంటర్నేషనల్ ఫుడ్ సమ్మిట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మైసూర్లో జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్నేషనల్ ఫుడ్ సమ్మిట్ వచ్చేసి మైసూర్లో జరుగుతుంది. సో దాంట్లో ఏం చేశారంటే, ఈ వీగన్ సాంకేతికతతో కూడిన వస్తువులను తయారీకి ప్రదర్శనకు ఉంచారు. దాన్ని దేంతో తయారు చేస్తున్నారు అంటే, వీగన్ ప్లాంట్ బేస్డ్ టెక్నాలజీ తయారు చేసిన జాకెట్లు, పర్సులు, బూట్లు, చెప్పులు, చేతి సంచులను మైసూర్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆహార సమ్మేళనంలో శుక్రవారం ప్రదర్శించారు. ఈ వస్తువులను చెరుకు పిప్పి, వరి, గోధుమ పొట్టు, మామిడి టెంక, పీచుతో తయారు చేసినవి. సో చెరుకు పిప్పి, వరి, గోధుమ ఇట్లాంటివి ఈ వేస్ట్తో శాకాహార సంచులు అనేటివి తయారు చేస్తున్నారండి. సో అది న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, నెక్స్ట్ వార్త ఇవాళది, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు. సో ఈమె ఏ స్టేట్కి సంబంధించింది? వెస్ట్ బెంగాల్ సంబంధించింది. టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ. సో ఆవిడ పైన కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల మీద ఒక కమిటీ వేశారు. నైతిక విలువల కమిటీ, ఎథిక్స్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ కమిటీ వచ్చేసి నివేదిక ఇచ్చింది. ఏమని నివేదిక ఇచ్చింది? ఈ మహువా మొయిత్రా అనే ఆమె ఎంపీ గారు అదానికి సంబంధించి పార్లమెంటులో ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అది డబ్బులు తీసుకున్నారంట. దానికి డబ్బులు తీసుకొని 2 crores తీసుకొని ఆ క్వశ్చన్ అడిగారు అని ఇక్కడ ఆరోపణ. నైతిక విలువల కమిటీ వచ్చేసి అది కరెక్టే అని చెప్పింది. ఎట్లా చెప్పింది అంటే, హీరానందాని అనే వ్యాపారవేత్త ఇచ్చిండు అని హీరానందాని ఒప్పుకున్నాడంట ఇక్కడ. సో అది న్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి, అసలు ఈ కమిటీస్ గురించి ఒకసారి చూసుకోవాలి. ఇవాళ టైం తక్కువ ఉంది కాబట్టి అది అన్ని కమిటీస్ కవర్ చేయడం కుదరడం లేదు. సో ఆ కమిటీకి వచ్చేసి ఎవరు నేతృత్వం వహించారండి? వినోద్ కుమార్ సోంకర్ అనే పర్సన్ ఎథిక్స్ కమిటీకి నేతృత్వం వహించారు. ఓకేనా? సో
సో ఆమెపై వేటు పడింది, ఆమెని డిస్మిస్ చేశారండి, ఎంపీ నుంచి డిస్మిస్ చేశారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెలసరి సెలవులపై పరిశీలనలు లేవు అని ఎవరు చెప్పారు? లోక్సభకు తెలిపిన కేంద్రం. నెలసరి సెలవును ప్రతిపాదనలు లేవి, పరిశీలనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని ఉద్యోగ సంస్థల్లో వేతనంతో కూడిన నెలసరి సెలవును తప్పనిసరిగా ప్రకటించాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి ప్రభుత్వం పరిశీలనలో లేవు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు అంటున్నారు. ఓకేనా? సో ఇది న్యూస్. సో గ్రామాల పైన సైబర్ నేరగాళ్ళ వల. సో ఈ మధ్యన సిటీలలో కంటే గ్రామాల్లో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయంట. సో ఎన్సీఆర్బీ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వచ్చేసి ఒక డేటాని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. ఎక్కడ ఎన్ని ఇవి జరిగినాయి అని, ఎన్ని కేసులు ఎక్కడ జరిగినాయి, ఎక్కడ ఏమి ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనేది ఎన్సీఆర్బీ డేటా రిలీజ్ చేస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వచ్చేసి హోమ్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందండి. సో ఏం చెప్పింది ఇక్కడ అంటే హైయెస్ట్ వచ్చేసి సైబరాబాద్లో అండ్ లోయెస్ట్ వచ్చేసి భూపాలపల్లి డిస్టిక్లో సైబర్ నేరాలు జరిగినాయి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తంలోకించి ఆ 2 పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ వచ్చేసి సైబరాబాద్, లోయెస్ట్ వచ్చేసి భూపాలపల్లి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి తొలి బుల్లెట్ రైలుకి సంబంధించిన స్టేషన్ అనేది డెవలప్ చేసిండ్రండి. తొలి బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన స్టేషన్ ఎక్కడ? అహ్మదాబాద్, గుజరాత్లో తొలి స్టేషన్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. అహ్మదాబాద్ సాబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్లో తొలి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను ఎవరు షేర్ చేశారండి? కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనే కేంద్ర రైల్వే మంత్రి గారు అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్లో తొలి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను షేర్ చేశారు. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ముంబై టు అహ్మదాబాద్. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికండి? ముంబై టు అహ్మదాబాద్. 508 కిలోమీటర్స్. ఓకేనా? 508 కిలోమీటర్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వృద్ధి రేటు అంచనా 7%. ఇది 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. మొన్న ఇంతకుముందు ఫిఫ్త్ డేట్ నాడు అనుకుంటా IMF చెప్పింది వృద్ధి రేటు 6.8%గా ఉండబోతుందని. ఇంకో సంస్థ S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు 6.4% సంథింగ్ చెప్పారు. సో ఇవాళ RBI వచ్చేసి 7%గా వృద్ధి రేటు, గ్రోత్ రేట్ని అంచనా వేస్తుంది. 7%గా అంచనా వేస్తుందండి. అండ్ 6.5% ఇంతకుముందు చెప్పిందంట RBI. సో ఇప్పుడు ఏం చేసింది? 6.5% నుంచి 7%కి పెంచింది వృద్ధి రేటును. వరుసగా 5సారి కీలక రేట్లు యథాతథమని మొన్నటి నుంచి కూడా ఈ న్యూస్ చూస్తున్నాము. సో MPC మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన రేట్లు అనేటివి యథాతథంగా ఉంటాయి. 6.5% రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అండ్ LAF అండ్ MSF ఈ సంబంధించిన రేట్లు యథాతథంగా ఉంటాయి అని RBI తెలిపింది. ఓకేనా? సో ఇక్కడ MPC గురించి మనము క్లుప్తంగా తెలుసుకోవాలి. MPC అంటే ఈ రూపీ గురించి కూడా న్యూస్లో వచ్చిందండి. ఈ రూపీ గురించి కూడా తెలుసుకోవాలి. సో తెలుసుకోండి. ఇంకోటి ఈ MPC మానిటరీ పాలసీ కమిటీ గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోండి. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, అదొకసారి చూడండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వెడ్ ఇన్ ఇండియా. సో ప్రధాని మోదీ పిలుపునిచ్చారండి. పెళ్ళిళ్ళు వచ్చేసి ఇండియాలో చేసుకోండి. మనం చూస్తున్నాము ప్రముఖ టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి వివాహము ఇటలీలో జరిగిందంట. అండ్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ వివాహం వచ్చేసి వాళ్ళది కూడా ఇటలీలోనే జరిగిందంట. సో ఇటలీలో కాదు, ఇక్కడనే చేసుకోండి అని మోదీ గారు పిలుపునిచ్చారు. ఇంతే న్యూస్, ఇంకేం లేదు ఇక్కడ. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్. ఏడాదికి 6 పంటలు ఇచ్చే గోధుమ అండి. ఇది ఎక్కడ అంటే ఇది జర్మనీ వాళ్ళు తయారు చేశారు. ఏ కంట్రీ తయారు చేసింది అని క్వశ్చన్ రావచ్చు. సో అతి తొందరగా అంటే ఏడాదికి 6 పంటలు అంటే 10 వారాలలో ఒక పంట, 10 వారాలకి ఒక పంట అండి. 10 వారాలకు ఒక పంట తీయచ్చు. సో అది ఎవరు తయారు చేశారు? జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్తలు.
ఓకేనా. జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీంట్లో వాటర్ కూడా 95% కన్సంప్షన్ అనేది తగ్గిపోతుందంట ఈ పంటలో. నెక్స్ట్ ఇది డయాబెటీస్కి వర్క్ చేస్తుందంట ఈ గోధుమ. డయాబెటీస్ రాకుండా ఈ గోధుమలు వర్క్ చేస్తాయంట. సో ఇది అండి న్యూస్. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 5 రాష్ట్రాల్లో 78 మంది మహిళా ఎమ్మెల్యేలు. ఇది ఇంపార్టెంట్ న్యూస్. సో మహిళలపై గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ ఎస్పీఎస్సి గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది. ఎక్కడ ఎంతమంది ఎక్కువ ఏ స్టేట్లో ఎక్కువ మహిళలు ప్రాతినిధ్యం ఉంది చట్టసభల్లో అని క్వశ్చన్ వచ్చింది. సో దాని పరంగా ఈ న్యూస్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుందండి. సో ఆ న్యూస్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనిపైన దృష్టి కేంద్రీకరించాలి. 15th లోక్సభలో వచ్చేసి ఎక్కువగా 15th లోక్సభలో 14.9% మహిళలు ఉన్నారు. హయ్యెస్ట్ అన్నమాట ఇది. ఇప్పటి వరకు 17th లోక్సభలో 14.95%, అంటే అప్రాక్సిమేట్లీ 15% మహిళలు ఇక్కడ ఉన్నారు లోక్సభలో. ఓకేనా. సో నెక్స్ట్ హయ్యెస్ట్ ఎమ్మెల్యేస్ వచ్చేసి ఎక్కడ అండి? 21%, 19 ఎమ్మెల్యేస్ ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. హయ్యెస్ట్ ఎమ్మెల్యేస్ ఎక్కడండి? ఛత్తీస్గఢ్లో 19 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 21% అండి. సో అది ఇవాళటి న్యూస్. సో ఇంకా నెక్స్ట్ 1, 2, 3, 4 కూడా చూసుకోవాలి ఏ కంట్రీస్ అనేటివి. ఓకేనా. సో తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అండ్ రాజస్థాన్లో తగ్గిందంట. ఎక్కడ తగ్గింది? రాజస్థాన్లో స్వల్పంగా మహిళా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. ఓకేనా. గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 2018లో కేవలం 13 మంది మహిళలు ఎన్నికవగా ఇప్పుడు 19కి ఆ సంఖ్య అనేది 19కి చేరింది. అది 21% అండి. 21%. ఓకేనా. సో నెక్స్ట్ చరిత్రలో అత్యధికంగా 119, ఇది చరిత్రలోనే అత్యధికం అంట. ఛత్తీస్గఢ్ అనేది చాలా ఇంపార్టెంట్. చరిత్రలోనే 21% మహిళలు చట్టసభల్లో ఉండడం అనేది ఫస్ట్ టైం అంట ఛత్తీస్గఢ్ అనేది. అది ఇంపార్టెంట్, అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఒక వీడియోతో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.